కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం. మారేడుమిల్లి మండలంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు. గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద యోగాసనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సేవకులు, భక్తులు తదితరులు పాల్గొని యోగాసనాలను వేసి యోగాసనాలు ఎలా వేయాలో నేర్చుకున్నారు. వెంటనే తగ్గిపోతుంది. సమస్థితిలోకి వచ్చేయండి. సార్ గాలి తీసుకుని గాలి వదలండి. సేమ్ అలాగే. నెక్స్ట్ రివర్స్ వజ్రాసనం పొజిషన్. అది మడాల మధ్యలో సీట్ సిట్టింగ్ అవ్వాలి. మోకాలకి ఒక 6 అంగుళాల గ్యాప్ ఉంచాలి. వజ్రాసనం చక్కనైన వజ్రాసనం ఎలాంటిదంటే భోజనం చేసిన తర్వాత కూడా సూర్యమల్ల చివరి భాగం మోకాళ్ళని మనం ఫ్రీ చేసుకోవడం. ఓకేనండి, అందరూ కూడా. నేను సైడ్ 3, 4, 5, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. పిల్లలకు కూడా చక్కనైన ఆసనం ఇది. తుమ్ములు వచ్చేవాళ్ళు, ఉబ్బసంతో బాధపడుతున్న పిల్లలకి ఈ భుజంగాసనం వేసి చూపించాలి. భుజంగాసనం 2-3 నిమిషాలు ఉంటే లెన్స్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనమాట. రెడీ. నెక్స్ట్ శలభాసనం. ఇది నడుము నొప్పికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. శలభాసనం మారేడుమిల్లి మండలంలో రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో మారేడుమిల్లి ఎంఆర్ఓ బాలాజీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా 12, 13, 16 మీటర్ల వరకు రోడ్డు కానుకొని ఉన్న ఆక్రమణ కట్టడాలను జేసీబీలను పెట్టి ఈరోజు రంపచోడవరం డీఎస్పీ మారేడుమిల్లి, సిఐ మారేడుమిల్లి గుర్తేడు, ఎస్ఐలు పోలీసు బందోబస్తు ముందస్తు అలరిజులు జరగకుండా అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు స్వతహాగానే అక్రమ కట్టడాలను తొలగించుకున్నారు. సుమారుగా 217 అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసి కూల్చివేయడం జరుగుతుందని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. అమర్నాథ్ రెడ్డి
తామర్లకోట తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ బడుగు శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరై శ్రీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా త్రాగి వాహనాలు నడిపే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే జగ్గంపేట సర్కిల్ పరిధిలో 12 మంది తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకుని గౌరవ కోర్టులో ప్రవేశపెట్టగా 4 10,000 రూపాయల చొప్పున 40,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అలాగే 8 మందికి 3 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లో తాగుతున్న యూజర్స్ 4 మందిని పట్టుకుని గౌరవ కోర్టులో హాజరుపరచగా గౌరవ కోర్టు వారికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 2,000 ఫైన్ విధించడం జరిగింది. ఎవరైనా తాగి వాహనాలు నడిపినా పబ్లిక్ ప్లేస్లలో తాగినా కఠిన చర్యలు తప్పవన్నారు. చెప్పండి బాబా, నా క్యాబ్ ఇచ్చి ఉంటుంది నా రూమ్లో ఎక్కడ ఉంటుంది? మే 26వ తారీఖు అండి 2025 ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కెల్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయికి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనే ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు, మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తనకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్. ఈరోజు మన చెక్కింగ్లు ఇదంతా పట్టుబడి వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఉండి కోర్టుకు పెడతాం. 26వ తారీఖు అండి 2025 ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కెల్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ని కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయికి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనే ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు, మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తనకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్.
ఈరోజు మన చెకింగ్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఉండి కోర్టుకి పెడుతున్నారు. 163 కేజీలండి, 75 ప్యాకెట్లు గంజాయి. ఇది కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణాకు ఉపయోగించారో 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి బొలేరో వెహికల్, ఒకటేమో బ్రెజా వెహికల్. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక 8 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయండి. ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక 880 రూపాయల క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వెళ్ళాలని చెప్పి ప్లానింగ్. ఇంకా పట్టుకోవాల్సి ఉంది సార్. అంటే ఇందులో పరారీ అని కాదండి, ఇప్పటివరకు ఇంకా ఇందులో ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. మా గ్రూప్ అండి, ఇది రెగ్యులర్ జరుగుతుంది. ఇది మన జగ్గంపేట వరకు 6 నెలల 3వ తర్వాత సమాచారం జరిగిన తర్వాత కూడా మేమేమో సీక్రెట్ అలా ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజాయినంతా కూడా స్వాధీనపరచుకుంది. కొడుకు, తల్లి, తండ్రి, కొడుకు, మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు 7 వైజాగ్ సిటీ సమస్య. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలను కిరణ్ కంటి ఆసుపత్రి బాలనేత్ర బంధు వారు నిర్వహించారు. పెద్దాపురం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ఇన్ఛార్జ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బాలనేత్ర బంద్ కోఆర్డినేటర్ శివగణేష్ నేతృత్వంలో 175 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. రక్త నమూనా పరీక్షలను నేకల భుజంగారావు, వీర్రాజు, సురేంద్రలు రక్త గ్రూప్ నిర్ధారణ నిర్వహించారు. విద్యార్థులందరికీ కూడా కంటి పరీక్షలను ప్రతి సంవత్సరం చేయించుకోవాలని అన్నారు. కంటి రక్షణ కోసం విద్యార్థులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రక్త గ్రూప్ నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష నిర్వాహకులు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నుండి స్వరూప, సంధ్య, హైమావతి పాల్గొన్నారు. వీరితో పాటు కరాటే తెప్పల యోగేష్, లోకేష్, కోలాట మంజలి, అనుష, జస్విత, పాటల కృష్ణ, డ్యాన్స్ సందీప్, అమృత, నమ్రత, విజయ, కర్రసాము, నీలపాల కృష్ణ నేర్పించారు. పిసిసి గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్, కార్యదర్శి రొంగుల అరుణ్, నాని, సందీప్, బంగారం, సాయి, మణికంఠ, మనోజ్, లలిత, లావణ్య, భాష, హర్ష, వీరాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక రాజ్యాన్ని స్థాపించేందుకు కార్మికులందరూ ఏకం కావాలని సిఐటియు మండల అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ అన్నారు. సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని శుక్రవారం స్థానిక మెహరా కాంప్లెక్స్ సిఐటియు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టజీవుల ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఏర్పడిందని తెలిపారు. అనేక మంది కార్మికుల హక్కుల కోసం పోరాడి వారికి హక్కులను సాధించిన ఘనత సిఐటియుకే చెందుతుందని వారన్నారు. దేశంలోని 70 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద కార్మిక సంఘంగా సిఐటియు ఉందని అన్నారు. సంఘం ఏర్పడి నుండి ఇప్పటి వరకు పోరాటాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరణం ప్రసాదరావు, తుంపాల శ్రీనివాస్, కరణం గోవిందరాజు, బాలం హరిబాబు, కరణం ఏడుకొండలు, పి వీరబాబు, సయ్యబ్ రెడ్డి, యువరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు 55వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 1970 మే 30-31 తేదీల్లో దేశవ్యాప్తంగా సిఐటియు కష్టజీవుల ఐక్యత పోరాటం నినాదంతో ఆ రోజు కార్మిక వర్గ శ్రేయస్సు ధ్యేయంగా
సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ 55 ఏళ్ల కాలంలో అనేక మంది కష్టజీవుల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం వారితో అనేక రకాల సమ్మెలు చేయించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకుంటున్నటువంటి ఘనత సిఐటి దొక్కుతోంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల్లో అతిపెద్ద కార్మిక సంఘంగా 70 లక్షల సభ్యత్వంతో దేశవ్యాప్తంగా ముందుకు పురోగమిస్తున్నటువంటి సంఘం సిఐటియు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఐక్యతా పోరాట నినాదంతో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలు సిద్ధపడతామని తెలియజేస్తూ సిఐటి వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మారక పార్కును శుక్రవారం త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర సమర యోధులైన అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆసక్తితో చదివిన చిన్నజీయర్ స్వామి అల్లూరి చరిత్ర, ఉద్యమ ప్రాముఖ్యతను స్థానికులచే అడిగి తెలుసుకున్నారు. ఇతిహాస ఘట్టాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా పౌర సమాజంలో చైతన్యం నెలకొంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అదే రోజు కృష్ణాదేవిపేట గ్రామంలో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 108 జంటల సామూహిక వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా త్రిదండి చిన్నజీయర్ స్వామి మరియు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. వివాహ బంధంలో అడుగుపెడుతున్న నూతన వధువరులకు ఆశీర్వచనం అందించారు. అక్షతలు బ్రాహ్మణులు అక్షతలు వేయాలి. తర్వాత అక్కడ ఉండే అక్షతలు వేయాలి దంపతుల మీద. ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవంలో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇగో ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పకడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి అలాంటి మంచి పంట పండాలి. మీ తర్వాత మీ సంతానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్ళల్లో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అందివ్వాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని ఏదో మామూలుగా చేద్దాము అని అనుకుంటే మన వికాస తరంగిణి పూర్వాధ్యక్షులుగా ఉండేటటువంటి మన రమేష్ గుప్తా గారు నేను ఇలా కాదు కళ్యాణోత్సవం పెద్దలు గౌరవనీయులు స్వామి గారు వారి బృందం ఈవేళ కన్నుల పండగగా నేను 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది జంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. ఆ రాజకీయ నాయకులు నోటట వచ్చి రాని మాట. అది ఏమాట అన్నారంటే ఆశ్చర్యపోయాను నేను.
పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభోగంగా చేసుకుంటారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరందరూ కూడా అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. మీ అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి జరుగుతుంది, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది, ఇంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకుంటారు ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి, అది నాకు కోరిక అన్నారు. అంటే మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు, పెళ్లి తాళి కట్టిన తర్వాత కొంతమంది కలపట్లేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది. పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు. అంటే మీరందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది నాకు చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశం. నర్సీపట్నం అభివృద్ధి కోసం 24వ వార్డు కౌన్సిలర్ ధర్మిరెడ్డి మధు మాట్లాడుతున్న సమయంలో కోనేటి రామకృష్ణ మధుతో వైసీపీ కౌన్సిలర్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ వాగు వివాదానికి దిగాడు. అయితే అంతేకాకుండా అసభ్య పదజాలంతో మాట్లాడడంతో ధర్మిరెడ్డి మధు రామకృష్ణను దేహశుద్ధి చేయడంతో సమావేశం రసభాసంగా మారింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం. మారేడుమిల్లి మండలంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు. గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.